శ్రీ కార్తీక పురాణము 19వ అధ్యాయం ప్రారంభం. విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట. మహామునులారా, చాతుర్మాస్య వ్రతాన్ని గురించి వివరంగా తెలియజేస్తాను. శ్రీ లక్ష్మీ శ్రీవన్న దగ్గరికి దేవర్షి వచ్చాడు. వినయ విధేయతో భక్తి ప్రపత్తులతో హస్తాలతో నిలబడ్డాడు. శ్రీ చిరునవ్వులు చింతిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనతో అల్లారుతున్నా అని ప్రశ్నించాడు. నారదుడు, ఓ ముకుంద, లక్ష్మీ వల్లభ, ఒక సంరక్షక, నీకేని విషయాలు ఏముంటాయి? అయినా నువ్వుతున్నావు గనుక విన్నవింటాను. లోకంలో మనులంతా ఎవరి పనుల బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది. వ్రతాలు చేసేవారు వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించడం, అహంకారం బాగా పెరిగిపోయి తినకూడని పదార్థాలైన మధుమాంస పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు. తేరాని దుష్కృత్యాలను చున్నారు. అటువంటి వారు ఉద్ధరించి కాపలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంత వివరించి చెప్పాడు నారదుడు చెప్పినదా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షణ కోసం, ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మనుషుల ఆశ్రమాలు తిరుగుతారు. అసలు రూపంలో కాక ముసలి దంపతులలో తిరుగుతున్న లక్ష్మీనారాయణులను కొందరు నిరస్తున్నారు. మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు. అసలు గని పట్టించుకోక వాళ్ళ పనులతో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు. ఈ విధంగా ప్రజలు అనేకాలుగా తిరగడం చూసిన రామాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మనుషులను సందర్శిస్తూ నైమిషారణ్యాన్ని చేరుకున్నారు. సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆదించారు. వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పొంగ ఉన్నాడు. ఆ యోగీశ్వరుడు, ఓ ఋషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమం పవిత్రమై ధన్యత తరించాము. ఓ చర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలన్నీ అతలాకుపోతున్నాయి, సత్తులకు దూరమైపోతున్నాయి, ధర్మగ్లానికి గురి అవుతున్నాయి. ఓ రక్షక, లోకాలను ధరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయుడు, సిద్ధ, కోరుకోవాలని కోరికనే కోరుకున్నావు. లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లతో కలిసి భూలోకానికి వచ్చాను. లోక శ్రేయస్యంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు శ్రీహరి. జ్ఞానసిద్ధు, దేవదేవ, ప్రతిక వ్యామోహాల అతీతంగా తిరగలేకపోను కనుక పరమ నీ అందే లగ్నమై ఉండేటట్టు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు. అనుగ్రహించనన్నాడు పరంధావుడు. 2వ వరం కోరుకోమన్నాడు. ఆపదోద్ధారకుడు, దురాచారములు, పాపములు, స్వార్థ చింతనలు ప్రజల్లో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపి ప్రజలు ధర్మచింతన ప్రవర్తించడానికి అనుకూల కలిగించవలసిన వ్రతాన్ని నేనైనా అనుగ్రహించు అని 2వ వరంగా కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరుకున్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింప చేయగల వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీని వలన ప్రజల జాగరూకత కలుగుతుంది, నిశ్చలత ఏర్పడింది, నిర్మలత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలల కాలం లక్ష్మీ సహితుడైన నేను కాలకడిలో పవలించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మేలుగా మసులుకోవటానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతం నాకు అత్యంత పాత్రమైనది. నియమలను పాటిస్తూ ఈ 2 నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనులు పాపాలు నశించి తరిస్తారు. జరాభారం, ఆరోగ్య భంగం, ఆరోగ్యాలు, జన్మ వలన బాధలు ఏవీ ఉండవు. పుణ్యప్రదాయకమైన ఈ దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తరువాత నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము, ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ వరకు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు పాలు, ఆశ్వయుజ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పులను వదిలిపెట్టాలి. క్రమంగా నేను చెప్పినవని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆ పునస్కారాలతో 4 నెలల కాలం భక్తితో నన్ను సేవిస్తూ ఉండాలి. ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, నిద్ర అనే 3 అవస్థలు వీటికి అతీతుడు నేను. భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ, నేనే ఈ 4 నెలలు నిద్రనపంతో పడుకున్న భక్తి గల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను. కాలముల నన్ను సృష్టించే వాళ్లకు, నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్లకు నేను ప్రసన్నుడవుతాను అని ప్రబోధ చేశాడు. శ్రీహరి వైకుంఠానికి వెళ్లి శేషతల్పం మీద శయించి ఉన్నాడు. పాపాత్ముర్మార్గాలు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. వ్రతాన్ని నిందించిన గోహత్య పతకానికి జన్మజన్మలు సురాపానం చేసిన పొందుతారు అని అంగీరస్ వివరంగా చెప్పాడు.
ఆచార్య ప్రభువో ధర్మస్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచరణలను, పనులను, ధర్మములను నిర్దేశించినది వాటి ప్రభువైనది పరమాత్మ. ఆయా కాలములను ఆయా ధర్మములను ఆచరి సన్మార్గులం అవ్వాలి. చిన్ని నా పొట్టకి శ్రీరక్ష కాకుండా సమస్త సుఖినోభవ అన్న భావంతో ఉంటే జ్ఞానసిద్ధునికి వలె భగవతి దర్శనం, ఆయన అనుభవములు పొందవచ్చని అనుభవించాలి. 19వ పారాయణం సమాప్తం.